ప్రస్తుత సమాజంలో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడికి లోనవుతున్నారని, దానిని అధిగమించాలంటే తప్పనిసరిగా యోగా చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా జరిగిన యోగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. మన హన్మకొండలో పెట్టిండ్రు, మన వరంగల్లో పెట్టడం 3 days నడుస్తున్నది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను అందరు కూడా చేతులెత్తి మొక్కుతున్నది. వాలంటీర్ గా చేయాలి. వాళ్ళు ఏ డబ్బులు తీసుకోకుండా ఏం చేయకుండా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. నాకు కూడా వారు 1 year నుంచే పరిచయం. వారు ఎందుకో ఇంతకుముందు గోపిచంద్ గారు చెప్పినట్టు ఆ శాంతివనాన్ని చూసిన తర్వాత నేను కూడా చాలా సంతోషపడ్డా. 1600 ఎకరాల లోపట ఆ శాంతివనం, యోగా సెంటర్, వారు చేసే కార్యక్రమాలు, ఆ చెట్లు గాని ఎన్ని గాని చూసిన తర్వాత నాకు కూడా చాలా మార్పు. నేను కూడా ఆ సేవలో భాగస్వామ్యం కావాలనే నా ఆలోచనతో ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గరికి వాళ్ళని కలిపి ఒక 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి గారు వారు చేసే సేవలన్నీ కూడా దాజీ గారు ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మనం కూడా చేస్తున్నాం. ఇంకా దీన్ని విజయవంతంగా